అసలు నిజంగానే వీళ్ళు 1 లీటర్ అంటే 1 లీటర్ ఇస్తా ఉన్నారా? పామ్ ఆయిల్ ఎక్కువగా వాడారంటే బ్లడ్ క్లాట్స్ జరుగుతూ ఉంటాయి. పామ్ ఆయిల్ అమ్మకాల్లో రొంబ మోసం. అందులో నిజంగానే 1 లీటర్ ఉంటుందా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. సామాన్య జనాలు ఎక్కువగా ఆయిల్స్ని వాడుతూ ఉంటారు. అందులో కూడా పామ్ ఆయిల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ పామ్ ఆయిల్స్లో ఘరానా మోసం జరుగుతుందని కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చాయి. సో దీన్ని విత్ ప్రూఫ్లతో మనం మాట్లాడదాము. పామ్ ఆయిల్ అమ్మకాల్లో రొంబ మోసం, పామ్ ఆయిల్ కంపెనీల నిలువు దోపిడీ. సో ఈ ఆర్టికల్ సారాంశం ఏంటనేది ఒక్క ముక్కలో చెప్పేస్తాను. మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు, మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ అన్ని కూడా ప్యాకెట్స్ అయితే పర్చేసి ఉంటారు. మనం అందరూ చూసి ఓకే 1 లీటర్ ప్యాకెట్, ఇది ఒక 1 లీటర్ పౌచ్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ అందులో నిజంగానే 1 లీటర్ ఉంటుందా? ఎన్ని కంపెనీలు ఈ 1 లీటర్ని 1 లీటర్గా అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి అంటే దీన్ని గ్రాముల్లో మనం మాట్లాడితే 910 నుంచి 920, అంటే దాని డెన్సిటీని బట్టి వాటర్కి వేరేలా ఉంటుంది, పాలకి వేరేలా ఉంటుంది, అదేవిధంగా ఆయిల్కి వేరేలా ఉంటుంది. మరి ఎంఎల్ ప్రకారం అయితే 1000 ml. సో ఇప్పుడు మనం అయితే చూద్దాము ఈ పామ్ ఆయిల్ అనేది నిజంగానే 1 లీటర్ అంటే 1 లీటర్ ఇస్తూ ఉన్నారా, లేదు అని అంటే మనం మోసపోతూ ఉన్నామా? చాలా కూడా హోటల్స్లో మనం చూస్తే పామ్ ఆయిల్స్నే వాడుతూ ఉంటారు. కస్టమర్లు మా దేవుళ్ళు అంటారు, కానీ అలాంటి కస్టమర్లకే స్లో పాయిజన్ ఇచ్చి చంపేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఎంతోమంది డాక్టర్లు చెప్తూ ఉంటారు, సో పామ్ ఆయిల్ ఎక్కువగా వాడారంటే బ్లడ్ క్లాట్స్ జరుగుతూ ఉంటాయి, దీనివల్ల గుండెపోటు వస్తుంది, అదేవిధంగా చిన్న ఏజ్లోనే మధుమేహం వస్తుంది, సో ఊబకాయం పెరిగిపోతూ ఉంటారు అని చెప్పేసి అంటారు. పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగా ఉండదు అంటుంటారు. వీళ్ళు చెప్పిన ఆర్టికల్ ప్రకారము, ఈ లెక్క ప్రకారం ఒక కుటుంబానికి నెలకు 35 నుంచి 45 రూపాయల ఘరానా మోసం చేస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం చూసుకుంటే 10 కోట్ల మంది జనాభా ఉంటే ఒక 10% మాత్రమే వీటిని వాడారు అని అనుకుందాం, అంటే ఒక్కొక్క కంపెనీని. సో వాళ్ళకి నెలకి 4 నుంచి 5 కోట్ల రూపాయల అదనంగా మనం చెల్లిస్తూ ఉన్నాం. అదే సంవత్సరానికి 480 కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఇక్కడ మనకు వచ్చేసేసి 4 రకాల బ్రాండ్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. మనం మార్కెట్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక ప్యాకెట్ అడుగుతాము, ఒక ప్యాకెట్ వచ్చేసిందంటే లీటర్ ఉంది అనుకుంటాం. మరి ఒకసారి వెయిట్ చూద్దాము. సో ఇది లీటర్ ఉందా లేదా అనేసి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 798 గ్రాములు. అటు ఇటుగా మనం అంటే ఈ ఎయిర్ని బట్టేసేసి కొంచెం అటు ఇటు మళ్ళీ ఒక 2 గ్రాములు పెరగచ్చు తగ్గచ్చు ఉంటుంది. సో మనం వచ్చేసి 798, 99 అయితే నోట్ చేసుకున్నాం. ఇక్కడ 910 నుంచి 20 అయితే ఉంటే అది ఒక 1 లీటర్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి 111 నుంచి 112 గ్రాములు, ఇంకా తక్కువగానే ఉంది. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారా లేదా అనేది చూద్దాం. 793 గ్రాములు అని చెప్పేసి మా ప్యాకెట్ క్వాంటిటీ వచ్చేసి 793 గ్రాములని ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. కానీ మనం అవన్నీ చూడం, జస్ట్ కొనేసేస్తాం. ఇక్కడ ధర వచ్చేసేసి 150 రూపాయలు ఇచ్చారు, ఎక్స్పైరీ ఇచ్చారు, సో ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ ఇచ్చారు. కానీ మనం మాత్రం పౌచ్ తీసుకుంటాం, వచ్చేసేస్తాం. సో నెక్స్ట్ పౌచ్ ఒకటి చూద్దాము. ఇది ఇంకొక కంపెనీకి సంబంధించిన ఆయిల్ ప్యాకెట్. దీని వెయిట్ ఎంత ఉంది? సో దీని వెయిట్ వచ్చేసేసి 859 అటు ఇటుగా ఉంది. 52 గ్రాములు తక్కువగా ఉంది ఇది. మరి వీళ్ళు మెన్షన్ చేశారా లేదా అనేది అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ వీళ్ళు కూడా క్లారిటీగా ఇచ్చేసేసారు 850 గ్రాములు అని చెప్పేసి, అంటే కంపెనీ వాళ్ళు అయితే ఇస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇంకొక బ్రాండ్ చూద్దాం. ఇది వచ్చేసేసి 894, 95 అటు ఇటుగా ఉంది. అంటే వీళ్ళు వచ్చేసేసి జస్ట్ ఒక 16 గ్రాములు మాత్రమే తక్కువ ఇచ్చారు. ఇక్కడ చూద్దాం 893. సో నెక్స్ట్ ఇంకో ప్యాకెట్ చూద్దాం. ఇది వచ్చేసేసి మనకి 917 కనపడతా ఉంది. అంటే 1 లీటర్కి 910 నుంచి 920 వరకు వస్తే అది 1 లీటర్ అనేది లెక్క. వీళ్ళు లీటర్ కంటే ఒకవేళ మనం 920 అనుకుంటే 3 గ్రాములు తక్కువ ఇచ్చారు, అదేవిధంగా 910 అని అనుకుంటే 7 గ్రాములు ఎక్కువ ఇచ్చారు. సో మరి దీని ధర చూద్దాం. ఇక్కడ ఇచ్చారు 144. ఇక్కడ చూస్తే పౌచ్ మీదనే 1 లీటర్ అయితే ఉంది. మరి ఆ 1 లీటర్కి తగినట్టుగా 1 లీటర్ బ్రాకెట్లో ఇక్కడ ఇచ్చేసారు 910 గ్రాములు. ఓకే, క్వాంటిటీ వైజ్గా కరెక్ట్గా కనపడతా ఉందంటే నాకు ఇది కనపడతా ఉంది. మీరు ప్యాకెట్ కొనే ముందు 1కి 2 సార్లు ఆలోచించి, కానీ కాస్ట్ వైజ్గా ఏమైనా డిఫరెన్స్ ఉందా? మరి వీళ్ళు కరెక్ట్ ఇస్తూ ఉన్నారు కదా, కాస్ట్ ఏమైనా ఎక్కువ తీసుకుంటా ఉన్నారని అనుకోవచ్చు. సో ఒకసారి చూద్దాం. అందులో ఇది మీరు ఇంకొకసి అబ్జర్వ్ చేశారు లేదో, అవన్నీ కూడా పామ్ ఆయిల్. పామ్ ఆయిల్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. సో మరి సన్ఫ్లవర్ ఆయిల్ రేటే ఇది
కేవలం 144 రూపాయలు ఇచ్చారు. మరి పామాయిల్ రేట్లు ఎట్లా ఉన్నాయి? 793 గ్రాములది వచ్చేసేసి 150 రూపాయలు, అంటే పామాయిల్ రేటే ఎక్కువగా ఉంది. మరి నెక్స్ట్ ఇంకోటి కూడా పామాయిల్ 893 గ్రాములు వచ్చేసేసి మళ్ళీ బ్రాకెట్లో 1 లీటర్ అని ఇవ్వడం. ఇది దీని ధర చూద్దాము. 182 రూపాయలు, చాలా ఎక్కువ. సో ఇక్కడ ఇది చూద్దాం, 850 గ్రాములు ఇచ్చారు, 156 రూపాయలు. సో ధర వైజ్గా చూసుకున్నా కూడా సన్ఫ్లవర్ ఆయిలే మరి తక్కువగా కనపడతా ఉంది, కాస్ట్ వైజ్గా తక్కువ కనపడతా ఉంది. అదేవిధంగా క్వాంటిటీ వైజ్గా కూడా కరెక్ట్ క్వాంటిటీలు అయితే ఇచ్చారు. సో ఇది ఇక్కడ మనము ఏ కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, ఏ కంపెనీని డిమోట్ చేయట్లేదు. ఏ ప్యాకెట్ కొనాలి, ఏ ఆయిల్ ప్యాకెట్ వాడాలి అనేది అయితే మీ నిర్ణయానికే వదిలేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి పౌచ్ కూడా లీటర్ ఉంటుందనేది మాత్రం మీరు అనుకోకండి. థ్యాంక్ యూ.